ఓసీ హక్కుల కోసం జనవరి 11న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జరిగే ఓసీ సింహగర్జన పోస్టర్ను కర్మన్ఘట్లోని ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో ఓసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 5 సంవత్సరాల పరిమితి ఉండకూడదని, విద్యా ఉద్యోగ పోటీ పరీక్షల వయో పరిమితి పెంచాలని, అలాగే బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అభ్యర్థించారు. పదకొండవ తారీఖున జరగబోయేటువంటి ఓసీ సింహగర్జన వరంగల్లో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా మరి ఓసీ సింహగర్జన గౌరవాధ్యక్షుడిగా నేను ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి ఆర్యవైశ్య సోదరులందరూ కూడా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మరి ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి, మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టికి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగే విధంగా ఓసీలందరూ కలిసికట్టుగా ప్రథమంగా ఈ పోరాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి భారీ బహిరంగ సభ 11వ తారీఖున జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని జిల్లాల నుంచి వచ్చి ఆ సభను జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ అంశాలు రాష్ట్రంలో అన్ని కులాలు రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, వెల్మ, మార్వాడి తదితర ఓసీ సంఘాలు అన్నిటితో జేఏసీగా ఏర్పడి జనవరి 11న పెద్ద ఎత్తున 1,00,000 మందితోని భారీ బహిరంగ సభ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి మా గౌరవాధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యేతర భారతదేశంలో ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో అందకపోవడం వల్ల చాలా వాళ్ళ కులాల పేరు చెప్పుకోలేని పరిస్థితిలో, చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో కడు పేదరికంతో ఉన్నటువంటి మహోత్సవంని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ 1,00,000 మందితో సింహగర్జన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటున్నాం. నేషనల్ లెవెల్లో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలి. టెట్ అభ్యర్థులకు 90 మార్కుల నుండి 70 మార్కులకి వాళ్ళ సడలింపు ఇవ్వాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాలపరిమితి సంవత్సరం నుండి 5 సంవత్సరాలు పెంచాలి. అదేవిధంగా 8 లక్షల ఇన్కమ్ స్లాబ్ నుండి 10 లక్షల వరకు పెంచాలి. విద్యా ఉద్యోగాలలో వేరే కులాలకు ఏదైతే సామాజిక వర్గం ప్రాతిపదికన ఉన్నటువంటి సడలింపులు అన్నీ ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలి. ఇవాళ అన్ని సంఘాల సమక్షంలో ఏర్పడుతున్నటువంటి ఈ జేఏసీ ద్వారా ప్రభుత్వాలకు కన్వింపు చేయాలనేటువంటి మా ప్రధానమైనటువంటి డిమాండ్. మేము ఏ క్యాస్ట్ కానీ ఏ రిలీజన్కి కానీ మేము అగనిస్ట్ కాదు, మేము పూర్తిగా మా హక్కుల కోసం పోరాడుతున్నాం. దీనికి ప్రభుత్వాలు, ప్రెస్ మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని మీకు అందరి ద్వారా మేము సమూహంగా కోరుకుంటున్నాం. జై ఓసీ, జై ఓసీ.